హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏజెడ్ హోమ్ ఫుడ్స్కి స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. ఎప్పుడైనా మీరు రాగండి సొరకాయ కూర ఎప్పుడైనా వండారండి? వండకపోతే కనుక ఇలా వండేసుకుందాం రండి. ముందుగా చేపలు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. చిన్న సొరకాయ తీసుకొని ముక్కలు కట్ చేసుకొని మీకు ఎంత సైజ్ అయితే సరిపోతుందో అంత, ఎంత ఒక 5-6 ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది మిక్సీ పట్టుకుని చేపలు శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం కదా, అవి ఇలా మనం ఎందులో అయితే వండుకుంటామో అందులో ఇలా పెట్టుకొని మనం మిక్సీ పెట్టుకున్న పేస్ట్ అంతా ఇందులో వేసుకుందాము. కొత్తిమీర అది మిక్సీ పట్టాం కదండి, సూపర్గా ఉంటుంది స్మెల్ అయితే కనుక. 2 స్పూన్లు కారం, అంటే మీరు తిన్న కారాన్ని బట్టి మీరు వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసాను. 1/2 స్పూన్ పసుపు, ఉప్పు రుచికి సరిపడగా వేసుకొని మొత్తం ఆయిల్ కూడా చక్కగా ముక్కలైతే చూసుకొని ఎంత కూర అయితే దానికి సంబంధించి ఒక 50 గ్రాముల, మీరు ఆయిల్ తక్కువ తింటే తక్కువ వేసుకోండి. కానీ చేపల కూరకి ఎప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఆ ఆయిల్ కారం ఎక్కువగానే పడుతుంది మనకి. అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి చేతి ఇలా కలిపేసేయండి. కలిపేసుకొని దీనికి తగ్గట్టుగా కొంచెం వాటర్ వేద్దాం. వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. అన్నీ కింద ఇలా కలిపేసుకొని పెట్టుకుంటే చాలా ఈజీ అండి కూర వండడము. ఇప్పుడు వంట రాని పిల్లలు కానీ, బ్యాచిలర్స్ కూడా ఉంటున్నారు కదా కాలేజీలో కానీ, ఇలా జాబ్ చేసుకున్న వాళ్ళు కూడా మన ఇంట్లోనే ఇలాగ సింపుల్గా చేప అక్కడే చేసి ఇచ్చేస్తారు. తెచ్చుకొని ఇలా ఇంట్లోనే అన్నీ ఒకేసారి వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మీ పని మీరు చేసుకోవచ్చు. అందుకే త్వరగా అయిపోద్ది అనుకుంటే సిమ్లో పెట్టి కూడా చక్కగా చేసుకోవచ్చు ఈ కూర. అలా ఉడుకుతుంది కదా, ఇప్పుడైతే చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకుందాం. సొరకాయ అన్నాను కదా, ఇదిగోండి లేత సొరకాయ అండి. కొన్ని ముక్కలు మీకు తక్కువే వేసుకోవాలి, చేపల కూరని ఎక్కువ వేయకూడదు. ఒక 1/2 డజన్ ముక్కలు మీకు నచ్చినట్టుగా అలా వేసుకోండి. ఇలా ముక్కలన్నీ ఉడుకుతున్నప్పుడు ఇలా వేసేసామనుకోండి, లేతకాయ కదా ఊరిని ఉడికిపోద్దండి సొరకాయ. ఇలా కూర ఉడుకుతుంది కదా, ఇప్పుడు చింతపండు రసం వడకట్టుకోవాలి. ఎందుకంటే చాలా దాంట్లో చిన్న చిన్నగా ఉంటాయి కదా, ఏంటి చింతకాయ మీద పెంకులు, అవన్నీ మన చేతి వేళలోకే వచ్చేస్తాయి. అందుకని అలా వడకట్టుకొని పక్కన ఉంచుకోవాలి. కూర అయితే దగ్గరికి వచ్చింది కదా, ఇప్పుడైతే చింతపండు రసం వేసుకుందాము. కొరమేను రుచి బాగుంటుందండి, కానీ ఈ రాగండి అయితే ఇంకా బాగుంటుంది. ఈ రాగండిలో సొరకాయ వేసారనుకుంటే సూపర్గా ఉంటుంది. సొరకాయ వేసుకోవచ్చు, బెండకాయలు వేసుకోవచ్చు. బెండకాయ సొరకాయ కూడా చాలా బాగుంటుంది. మనకైతే చేపల పులుసు అయితే అలా రెడీ అయిపోయింది. అందులో 2 ముక్కలు తీసి ఉంచానండి, అవి అయితే వేపుడైతే చేసేసుకుందాం. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని మొత్తం అంతా ఇలా కలిపేసుకొని ఈ పేస్ట్ని కొంచెం వాటర్ పోసుకొని పలచగా చేసుకుందాం. నేను తీసి ఉంచాను కదా చేపల ముక్కలు, దానికైతే ఈ పేస్ట్ అంతా చక్కగా పట్టించేద్దాం. మీకు నచ్చితే ఇందులోనూ కార్న్ఫ్లవర్ కానీ, మైదా పిండి అవి కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఈసారి ఇప్పుడు ఇలాగే చేస్తున్నాను. ఇలా కూడా చాలా బాగుంటుంది. ఇలాగ ఉప్పు, కారం, మసాలా అంతా ముక్కలకు పట్టించేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేయండి. ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోండి. ఒక గంట అయిన తర్వాత మనం చక్కగా బాండీ పెట్టుకోవాలి. ముక్కలు బాగా పట్టించుకోవాలండి. పట్టించుకున్నాక ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి నేను బాండీ అయితే పెట్టేస్తాను. ఎక్కువ ఆయిల్ వేయక్కర్లేదు, కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా 2 ముక్కలు వేపుకోవచ్చు. వెడల్పుగా ఉంటే 3 ఒకేసారి వేగిపోతాయి. నాకు చిన్నది కాబట్టి నేను 2 వేసి వేపుతున్నాను. ఇలాగ అన్నీ పులుసే పెట్టేయక్కర్లేదు. అందులో 2 ముక్కలు తీసుకుని ఇలాగ వేపుడు చేసుకున్నాను అనుకో, కొంచెం వేపుడు కొద్దిగా పులుసు, చాలా బాగుంటుంది. వేపుడు కూడా కదండి. పప్పుచారు కాసుకొని ఇలాగా చేప ఫ్రై చేసుకోండి, సూపర్గా ఉంటుంది. అంతేనండి, వేడి వేడి చేపల ఫ్రై రెడీ. చేపల కూర రెడీ అయిపోయింది. ఇంతేనండి. మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. ఇందులో బెండకాయలు కూడా వేసుకోవచ్చు చేపల పులుసులో. మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. వేడి వేడి అన్నం పెట్టుకోండి. అన్నంలో చేపల కూర వేసుకొని తింటూ మధ్యలో ఈ చేపల ఫ్రై నంచుకోండి. హదరహో హదరహో, అంత బాగుంటుంది. అందులో ఒక్క టచ్ ఉల్లిపాయ కూడా తినండి మధ్యలో. సూపర్గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.